శ్రీకాంత్ అన్న అన్న ఫోటో అండి ఇక్కడ 12 వాటిలో ఉన్నా వచ్చేస్తున్నా గోడకు గెలిచిన వరకు మాకు నీళ్ళు రానియకుండా అక్కడ రేపు వచ్చిన తర్వాత ఇల్లు పడిపోయి కొత్త ఇల్లు ఇబ్బంది బోర్ కూడా శాంక్షన్ చేస్తారు. ఉన్నారు ఈ గుందులో 10 మంది పిల్లలు ఉన్నారు. లేడీస్ బాయ్స్ గర్ల్స్ కలిపి ఉంటారు. కానీ లేడీస్ అయితే ఒక 10-15 మంది ఉన్నారు. అవతల ఆ పిల్లలకి ఏదైనా అంటే పొయ్యి రావడానికి ఉదయం మేము తిరిగి బాగా సాయం చేస్తే బాగుంటుంది మాకు. ఈసారి మనం మన నాయకత్వం వస్తే బాగా జరిగిందంటే ఇబ్బందిగా ఉన్న వర్షాకాలం పోయినసారి వచ్చావు నీ సాయం మేము మర్చిపోదా. ఈసారి వాళ్ళు రాని మనం గెలిపించుకోవాలి. ఈసారి మీరు ఏంటి చేస్తాడు సార్? మనం అడిగి ఈ పిల్లలను సాయంత్రం ఆయన చేతిలో ఎంత సార్ ఎవరి మీద అయిన బాగా అన్నకు ముందు నేను అలా కూడా తెలుసుకున్నాను. ఎంత ముదిరిపోయింది బాగుంది మీ ముందు మేము ఉన్నా నా కాడి నుంచి పోయింది ఇప్పుడు కూడా అంటాం. నమస్కారం. ఈరోజు మన విఘ్నేశ్వరం అదేవిధంగా
మన జగదీశ్వరం విఘ్నేశ్వరం దూలకళవ యువత మొత్తం ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన నియోజకవర్గం ఇన్ఛార్జి గారైన రేపు మన 2024లో తెలుగుదేశం అభ్యర్థి గారైన పార్టీ సునీల్ కుమార్కి నాయకత్వంలో మీరందరూ పార్టీలో చేరుతుంటే చాలా సంతోషంగా ఉంది. అందరూ మన ఈసారి సునీల్ కుమార్ గారిని 30,000 మెజార్టీ చెప్తున్నారు. కానీ మీ చూస్తుంటే మీ ఆనందము మీ ఉత్సాహం చూస్తుంటే 30,000 కాదు నాయన 50,000 మెజార్టీ గెలిపించే ఉత్సాహం మీలో కనబడుతుంది. ఇదే ఉత్సాహంతో మీరందరూ పనిచేసి మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గాను అదేవిధంగా మన పార్టీ సునీల్ కుమార్ గారిని ఎమ్మెల్యే చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరి ముందు ఉందని కోరుకుంటూ సెలవు తీసుకుంది. ఈరోజు విఘ్నేశ్వరం దూడల కాలువ ఏరియా నుంచి ఇంతమంది యూత్ తెలుగుదేశం పార్టీలో మన సునీల్ అన్న గారి నాయకత్వంలో జాయిన్ అయినారు. మీ అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం. మీరందరూ మనందరినీ కష్టపడి 2024 తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బలపరిచినటువంటి మన అభ్యర్థి సునీల్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. ఎందుకంటే సునీల్ అన్న అందరూ మాదిరిగా నాయకుడు కాడు. అందరూ నాయకులు మా చేతికి బెల్లం పూసి రాగమనే టైపు. కానీ సునీల్ అన్న మనందరికీ పనిచేస్తాడు. ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాడు. అందువల్ల మనందరం కష్టపడి పనిచేసి 2024లో జరిగే ఎన్నికల్లో మన సునీల్ అన్నని ఈ గూడూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని మనందరం కష్టపడి పనిచేయాలని మీ అందరికీ ఈరోజు తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నట్టు చేరడానికి వచ్చిన ప్రతి యువతకి స్వాగతం సుస్వాగతం తెలుగుతూ సెలవు తీసుకుంటున్నాం. దొళ్ళ కలవ విఘ్నేశ్వరం సెంటర్ నుంచి యువత మనం అందరం కలిసి మన స్థానికుడైనటువంటి సునీల్ అన్నని గెలిపించుకోవాలనే నినాదంతో నడుం బిగించి ముందుకొచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరి రేపు రానున్న 2024 ఎలక్షన్లో మేమందరం సునీల్ అన్న వెంటే తెలుగుదేశం పార్టీ వెంటే సైకిల్ గుర్తుకు ఓట్లేసి ఈ వార్డు ఘన విజయంగా అంటే 12వ వార్డు ఎప్పుడు మెజార్టీ వచ్చేదే. కానీ ఇంకా ఈసారి ఈ 12వ వార్డు నుంచి 200 నుంచి 300 ఓట్లు మెజార్టీ తీసుకురావాలని చెప్పి ఇప్పుడు చేరినటువంటి మా మనీని వాళ్ళ పేర్లు నాకు పెద్ద తెలియదు, ఉదయ్ వాళ్ళ పేరు తెలియదు. ప్రతి ఒక్కరి పేరున మీరందరూ కలిసి పనిచేసి రానున్న ఎలక్షన్లో సునీల్ అన్న గెలుపుకి మీరు ముందుండాలని తెలియజేసుకుంటే అవకాశం. అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి విఘ్నేశ్వరం దూళ్ళకాలువ యువతకి తెలుగుదేశం తరఫున స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న దుస్థిత పరిస్థితుల్లో యువత ఈ రాష్ట్రాన్ని కాపాడేదానికి నడుంగట్టి ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ క్రమంలో గత నెల రోజులుగా మేము తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు అయితేమి తెలుగుదేశం ఈ జిల్లా ఈ నియోజకవర్గంలో అయితేమి యువత అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత నాకుంది. కాబట్టి మేమంతా కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతాం. ఈ సైకో ప్రభుత్వాన్ని సాగరంపుతాం. ఇక్కడ రోజు రోజుకు పెరుగుతున్న ధరలు, పెంచుతున్న ఇంటి పన్నులు, వేస్తున్న చెత్త పన్ను, విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు వీటన్నిటిని మేము భరాయించలేకున్నాం. కాబట్టి ఈ సైకో ప్రభుత్వాన్ని సాగరంపుతామని చెప్పి ఒక దృఢ సంకల్పంతో తెలుగుదేశం పార్టీలో చేరుతున్న యువత అందరూ కూడా స్వాగతం పలుకుతున్నాం. చేయి కలుపుదాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గపు ఈ ప్రభుత్వాన్ని సాగరంపుతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము ఈ విఘ్నేశ్వరం ఏరియాలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని 100% ప్రతి ఇంటికి కూడా బాండ్స్ ఇప్పించాం. ఆ ఇప్పించినప్పుడే వాళ్ళలో ఉత్సాహం కనిపించింది. ఆయన మేము ముందర కొన్ని పొరపాట్లు చేసాం, ఇంకా జరగదు. ఎందుకంటే సునీల్ అన్నకి ఓట్లు వేయకుండా ఈరోజు ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఈరోజు మేము బాధలు పడుతూ ఉన్నాం, మమ్మల్ని పడుచుకునే పరిస్థితి లేదు అని చెప్పారు. అలాగే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో మాతో
పూర్తిగా సహకరించిన మన బాలసుబ్రహ్మణ్యం వాళ్ళ యువత అందరికీ కూడా ఈ ఏరియాలో అంటే మాకు పెద్ద పరిచయం లేకపోయినా కూడా వాళ్ళు ముందరికి వచ్చి పూజ చేసేందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు గత 5 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో కూడా మేము ధైర్యంగా ముందుకు సాగుతున్నామంటే దానికి కారణం సునీల్ అన్న అనుకున్నాడు కాబట్టి మేము ధైర్యంగా ఉండగలుగుతున్నాం. అది కూడా ఈరోజు సునీల్ అన్న అనుకున్నాడు కాబట్టి మేము ధైర్యంగా ముందరకు పోతున్నాం. ఈరోజు కూడా చాలా సమస్యలు కూడా అధికారంతో సంబంధం లేకుండా అన్నగా చెప్పి పరిష్కారం చేసుకున్నాం. ఆ విషయం మేమందరికి మీకున్న యువతకు కూడా కొంతమంది చెప్పడం జరిగింది. దానికి స్పందించి కూడా ఈరోజు ఇంతమంది వందలాది మంది అంటే అవతల పార్టీకి ఒక ఓటు పరిస్థితి దీన్ని చూస్తుంటే ఏ ఇంట్లో కూడా ఈ ఏరియాలో ఒక ఓటు పడే పరిస్థితి లేదని గంటలో తెలియజేస్తూ ఖచ్చితంగా సునీల్ అన్న మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు అందరికీ నమస్కారం. ఈరోజు విఘ్నేశ్వరపురం నుండి ఈ ఏరియాలో అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున యువత కానీ పెద్దవాళ్ళు కానీ ముసలివాళ్ళు కానీ అందరూ వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలవాలి, బాసిం సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యే కావాలనే ఉద్దేశంతో ఈరోజు మీరందరూ కూడా తోడ్పాటునిస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఉన్నటువంటి రాక్షస పాలనను అంతమొందించాలంటే మీరందరూ కూడా తప్పనిసరిగా కష్టపడి పనిచేసి రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేస్తూ ఈ నియోజకవర్గంలో బాసిం సునీల్ కుమార్ గారిని ఎమ్మెల్యేగా అధిక మెజారిటీతో గెలిపించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ కోరుకుంటున్నాను. ఈరోజు 12వ వార్డులో విఘ్నేశ్వరపురం యువత అందరూ దాదాపు విఘ్నేశ్వరపురం కానీ 12వ వార్డులో ఉన్న యువత దాదాపు అందరూ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోయారు. అధికారికంగా కొద్దిమంది ఉన్నారు, వాళ్ళు కూడా జాయిన్ అవ్వడం జరిగింది. రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో డాక్టర్ బాసిం సునీల్ కుమార్ గారిని ఈ వార్డు నుంచి అదేవిధంగా గూడూరు టౌన్లో అత్యంత మెజార్టీతో గెలిపిస్తారని అందరూ ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే శాసనసభ్యులు మన సునీల్ అన్న గారికి ముందుగా వెల్కమ్. ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు మా ఏరియాలో పెద్దగా ఇచ్చేసి లేదు. కాకపోతే ఇప్పుడు మా అన్నను నమ్ముకున్నాము, కాకపోతే మా అన్నను నమ్మి మేము గెలిపిస్తాము. మా అన్న వెన్నుండి మేము అన్నని ముందుకు నడిపిస్తాం. భారీ మెజార్టీ కాదు, ఇక్కడ ఏకగ్రీవం చేస్తాం మా అన్నని అనేసి నేను ముందుగా మా విఘ్నేశ్వర యూత్ నుంచి మా ఉదయ్ మా మనీ మీ అందరి తరఫున మేము అన్నకి మేము మాటిస్తున్నాం. జై తెలుగుదేశం, జై ముందుగా అందరికీ ఆశీస్సులతో సునీల్ కుమార్ గారు ఈరోజు మీ వార్డుకి వచ్చారు, పార్టీలో కూడా చేరుతున్నారు. సునీల్ కుమార్ గారు గూడూరు అంటే సునీల్ కుమార్ అంటే గూడూరు. నాన్ లోకల్ వాళ్ళు వద్దు, మనకి సునీల్ కుమారే ముద్దు. నాన్ లోకల్ వాళ్ళు వేసి అక్కడ పోయి వాళ్ళు ఎల్లకాడ కూర్చొని అయ్యా నేను పలానా వార్డులో పలానా అది ఇది అని చెప్పుకునే పరిస్థితి పడలేదు. మీరు ఇంటికాడ వచ్చి అన్నా అంటే నేనున్నాను అని చెప్పే వ్యక్తి మనకు కావాలి. అందరూ అదే గుర్తు పెట్టుకోండి. నాన్ లోకల్ వాళ్ళు వద్దు, మనకి గూడూరులో స్థానికులు ఎవరు గుర్తు రావట్లేరా పార్టీలు అందరికి కూడా మన లాండ్ లోకల్ వద్దు, మనకి సునీల్ కుమార్ని ఇంకోసారి మనం అఖండ మెజార్టీతో గెలిపించి మనం మళ్ళీ మరొకసారి ఎమ్మెల్యే చేసుకొని మినిస్టర్లు కూడా చేసుకునేదానికి మనకి అవకాశం ఉంది. మన గ్రామాన్ని, మన ఊరిని, మన గూడూరు నియోజకవర్గాన్ని మనకి అభివృద్ధి చేసేవాడు మన ఇంటి పక్కన ఎల్లవేళ్ళ ఉన్నందుకు మనం సంతోషంగా మన వాడికి 1 ఓట్లు వేసుకొని ఎమ్మెల్యేని చేసుకున్నామని అందరికీ కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షుడు పొలిమి సేనన్న గారికి, అలాగే జిల్లా అధికార ప్రతినిధి జిల్లు చెంచరామయ్య గారికి, పార్టీ కార్యదర్శి మా నిమ్మకాయల నరసింహులు గారికి, సోదరుడు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ వాటంబేడి శివకుమార్ గారికి, అలాగే సోదరుడు ప్రవీణ్ గారికి, కౌన్సిలర్ ప్రవీణ్ గారికి, మా అల్లి కౌన్సిలర్ గారికి, అలాగే ముఖ్యంగా మా సురేంద్రన్న గారికి, అలాగే వెంకటేశ్వర గారికి, వెంకటరాజు గారు, చంద్రమౌళి, అలాగే ఈ వార్డు ఇన్ఛార్జ్ మా పన్నెండు వార్డు ఓంకి, అలాగే జిల్లా అధికార ప్రతినిధి మా ప్రధాన కార్యదర్శి ప్రణీత్ యాదవ్ గారికి, అలాగే పార్లమెంట్ కార్యదర్శి రవీందర్ రెడ్డి గారికి, అలాగే ఈరోజు ఇక్కడ మా కృష్ణ గారికి, అలాగే యువత అధ్యక్షుడు రావా సుమన్ గారికి, యువత అధ్యక్షుడు రాబోతే యూత్ మీటింగ్లో సుమన్ గారికి, అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా అన్న గారాబాబన్న గారికి, అలాగే వాళ్ళ కుమారుడికి, అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పడేసినటువంటి మా మణి గారికి, అలాగే ఉదయ్ గారికి, నాగార్జున గారికి, రఘు గారికి, సాయి గారికి, బాలు గారికి, శివ గారికి,
రమణమ్మ, రామ్మోహన్, రవి రామ్మోహన్ గారికి, రవి గారికి, గోపి గారికి, సునీల్ గారికి, శంకర్ గారికి, సాయి గారికి, మురగా గారికి, ఇక మిగిలినటువంటి విఘ్నేశ్వరం యూత్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది యువత ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇక్కడ నా సమక్షంలో జాయిన్ అవ్వడం నిజంగా చాలా సంతోషం. ఈరోజు మనకి మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకరైతే, మరొక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా మనందరూ ధన్యవాదాలు తెలియజేయాలి. గారు జైల్లో ఉన్నప్పుడు ధైర్యంగా జైల్లో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి బయటకు వచ్చి ఈ రోజు నుండి తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ధైర్యంగా చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి చెప్పడం ద్వారా ఆయనకి జై జనసేన. అలాగే చాలా సంతోషమైన, గతంలో నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఈ రోడ్లని నేనే వేసా, గుర్తుందో గుర్తులేదు, నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు ఈ రోడ్లు వేసా. అట్లాగే ఆ రోజు ఎల్ఈడి లైట్లు కూడా మేము వేసినట్టువే. ఇప్పుడు ఒక అడిగింది, నాయన ఈ లైటు పోతే ఇప్పుడు దాకా కూడా దిక్కు మొక్కు లేరు నాయన, వస్తే అడదామన్నా అంటుంది. రారు కదా, రారు కదా. కాబట్టి విషయం ఏంటంటే నాయన, నేను మీ ఓడిని, మీ సొంతోడిని, మీ అందరితో సమానం. నేను గూడూరులో పుట్టినోడిని, గూడూరులో పెరిగినోడిని, మున్సిపల్ చైర్మన్గా గెలిచా, ఒకసారి ఎంపీగా ఓడిపోయినా, మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచా, మరోసారి ఎమ్మెల్యేగా ఓడిపోయినా, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మళ్ళీ మీ ముందుకు వస్తున్నా, మీ ఆశీర్వాదం వస్తున్నా. మనము లోకల్, మనది గూడూరు, మనం వేరే ఊరు కాదు. ఎక్కడున్నా ఏమున్నా, ఓడినా గెలిచినా మీ సునీల్ అన్న గూడూరులో ఉంటాడు. గూడూరు దాటి వాడు కాబట్టి లోకల్ అంటే భయం వేస్తాం అవతల వాళ్ళకి. నేనప్పా నాన్ లోకల్ ఉన్నానంటే అంటే అది ఆల్రెడీ చాలా వచ్చేసింది. మీరు ఎన్ని ముత్తుకున్నా జనాలు మారే పరిస్థితి లేరు. లోకల్ అనేటువంటి ఫీలింగ్ ప్రతి ఒక్కరు నా గూడూరు కాన్స్టిట్యూన్సీ అందరికి కూడా వచ్చింది. ఎందుకంటే ఆ ఫీలింగ్ ఉండాలి మనకి. ఎందువల్లంటే మనం లేమా, గూడూరు లేమా, ఇక్కడ వేరే ఊరిని తీసుకొచ్చి ఇక్కడ పోటీ ఎందుకు గెలవాలా, మనం గెలుచుకోవాలా. ఎవరో సునీల్ కుమార్ కావచ్చు, ఇంకోరు కావచ్చు. గూడూరులో పుట్టినోడిని, గూడూరులో పెరిగినోడిని, ప్రజలతో సంబంధం ఉన్నవాడిని, ప్రజలు వస్తే సమాధానం చెప్పేవాళ్ళని ఎన్నుకోవాలి తప్ప ముక్కు మొహం తెలియకుండా వేరే ఊరు వచ్చి ఇక్కడికి వచ్చి పోటీ చేసి మేము అక్కడ గెలుస్తాము, మేము కూడా లోకలేను, 8 సంవత్సరాలు ఇక్కడ మేము కాపురం ఉన్నాము, ఆధార్ కార్డు ఆడుంది, చిట్టమూరులో ఓటు ఉంది, ఇవన్నీ మాటలు తెలుసు జనాలకి. గూడూరు ప్రజలు అంత అమాయకులు కాదు. గూడూరు ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు. ఎందువల్లంటే ఎప్పుడు ఎవరు కోటేయాలో అందరికీ తెలుసు. గూడూరు ప్రజలు గతంలో కూడా ఒక చారిత్రాత్మక ఒక విషయాన్ని చేశారు, అది పబ్లిక్గా చెప్పకూడదు కానీ, ఎందుకంటే తెలివిగల వాళ్ళు. ఎవరు 4 సంవత్సరం ఇక్కడ అందుబాటులో ఉన్నాడు. నేను ఓడినటువంటి నెల రోజుల నుంచే ఫీల్డ్లోకి వచ్చా, నెల రోజుల నుండి ప్రోగ్రామ్ చేస్తున్నా. తెలుగుదేశం పార్టీ ఏ ప్రోగ్రాం చేసినా ముందుంటున్నా. అలాగే ప్రజా సమస్యల మీద కరెంటు బిల్లు 7 సార్లు పెంచితే 7 సార్లు ధర్నా చేసిన వాడిని తెలుగుదేశం పార్టీ మాదే ఇక్కడ గూడూరులో, ఎవరు కాదు. సబ్సిడీలు పెంచితే ధర్నా చేసింది మేమే, నిత్యావసర వస్తువుల ధరలు పెంచితే ధర్నా చేసింది మేమే, ఇంకెవరు కాదు. ఎందుకు చెప్తున్నానంటే ఏ ప్రజా సమస్యల మీదైనా పోరాడింది మేమే. అలాగే అనవసరంగా రేషన్ కార్డులు పెన్షన్లు తీయేస్తే పోరాడింది మేమే. ఎవరు పోరాడలా, అడిగిన వాళ్ళు లేడు, దిక్కుమొక్కు లేడు. ఓట్లప్పుడు వస్తారు కానీ పనిడైతే మాత్రం తప్పించుకోబోయేటువంటి పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు చాలా సంతోషం. మీరందరూ కూడా ఒకటి, రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఈ రాష్ట్రానికి ఎంత ఉపయోగం మీకు అందరికీ తెలుసు. అలాగే పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో ఖచ్చితంగా మనం గవర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు గెలవడం ఖాయం. ఎందుకంటే మీ అందరికీ యువత చెప్తున్నాను, ఆయన ఈరోజు హైటెక్ సిటీ, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుణ్యం. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన గూడూరు ఏరియాలో దాదాపు ఒక 30-40 పరిశ్రమలు వచ్చాయి. ఇక్కడ అన్ని మనోళ్ళు పోతున్నాయి ఈరోజు. కన్వర్ కానివ్వండి, అలాగే ఇక్కడ చుట్టిలో ఉన్నది కానివ్వండి, ఇటువంటి మాస్ ప్రాఫిట్స్ కానివ్వండి, అలాగే సుధాకర్ టైల్స్ కానివ్వండి, సుధాకర్ పైప్స్ కానివ్వండి, అంజనా టైల్స్ కానివ్వండి, రకరకాల కలర్ షేన్ కానివ్వండి, రకరకాల పరిశ్రమలు ఇక్కడ పెట్టిన విషయాన్ని నెక్కంటి కానివ్వండి,
కానివ్వండి, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చినట్టువే. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క పరిశ్రమ రాలా, ఒక్క సంస్థ రాలా. అలాగే జిందాల్ని తరిమేశాడు, మనకు వచ్చిన జిందాల్ని ఇక్కడ నుండి తరిమేసిన పరిస్థితి. నిరుద్యోగులకి ఉపాధి లేదు, చదువుకున్న వాళ్ళు ఇళ్లలో ఖాళీగా ఉన్నారు, అవసరమైతే పెయింట్ పండిపోతున్నారు, బేల్దారి పండిపోతున్నారు, అన్యాయమైన పరిస్థితి. అలాగే బాబు గారి నుండి పరిస్థితి వచ్చేది కదా నాయన. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఒకటే చెప్తున్నారు, డిగ్రీ చదివిన బిడ్డలు ఎవరైనా ఉంటే పూర్తయిన బిడ్డలు వాళ్ళకి నెలకి 3,000 రూపాయలు యువకుల నిధి కింద మీకు ఇస్తారు, మీకు ఉద్యోగం వచ్చేంత వరకు. దాదాపు ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు రేపు రాబోయే 5 సంవత్సరాలు ఫిలప్ చేస్తున్నామని చెప్పి అందరూ కూడా నేను తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇక్కడ మనకు కూడా ఎన్నో పరిశ్రమలు వస్తాయి. ఖచ్చితంగా మ్యాక్సిమం మనం ఉన్నంత వరకు అందరూ కూడా ఉద్యోగాలు కూడా ఇప్పిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే రేపు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పరిశ్రమలందరినీ పిలిపించి ముందు లోకల్లోకి అవకాశం ఇచ్చి తర్వాత నాన్ లోకల్కి అవకాశం అని చెప్పి ఖచ్చితంగా డిమాండ్ పెడతామని చెప్పి మీ అందరితో నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే లోకల్ని చేర్చుకోరు వీళ్ళు, మేమందరూ నాన్ లోకల్ చేర్చుకుంటారు, అది కుదరదు. ఇంకా మళ్ళీ చెప్తున్నాం వాళ్ళకందరూ కూడా ఖచ్చితంగా మా లోకల్ వాళ్ళకి ముందు ప్రాధాన్యత ఇచ్చిన తర్వాతే నాన్ లోకల్ చేర్చుకోమని చెప్పి నేను గట్టిగా వాళ్ళతో పోరాడతానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా మీరు అర్థం చేసుకోండి, గతంలో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ ఎవరైనా మనిషి చనిపోతే అప్పటికప్పుడు వచ్చి 5,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు బీమా మిత్రులు. తర్వాత 15 రోజులు 20 రోజుల తర్వాత 1,90,000 అకౌంట్లో పడేది మన పేదవాళ్ళకి. ఈరోజు ఒక్కరికైనా డబ్బులు వచ్చాయి చచ్చిపోయిన వాళ్ళకి? చెప్పండి, చెప్పండి. అలాగే సీఎం సహాయ నిధి నేనే దాదాపు 9 కోట్లు ఇచ్చాడు పేదవాడికి, ఆరోగ్యం బాగాలేకపోతే డయాలసిస్లు చేయించా. అలాగే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, కరోనా టైంలో ఈ డివిజన్లో ఎక్కడ సిటీ స్కాన్ లేదు, మనం తీసుకొచ్చాం గూడూరులో. ఈరోజు కరోనాలో అంతమంది బతికారంటే అది చంద్రబాబు గారి పుణ్యం. సిటీ స్కాన్ ఇక్కడ పెట్టింది మనమే. మళ్ళీ మీకు అందరూ చెప్తున్నా, గూడూరు నియోజకవర్గాలకి ఎవరు చేయరా, మనం తీసుకొచ్చాం సిటీ స్కాన్. ఈరోజు కొన్ని 100 మంది ప్రాణాలని గూడూరు హాస్పిటల్ సిటీ స్కాన్ కాపాడని తెలియజేస్తున్నా. అలాగే డయాలసిస్ సెంటర్ హాస్పిటల్లో మనం తీసుకొచ్చాం, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ తీసుకొచ్చాం. ఎక్కడికో పోకుండా నెల్లూరుకు తిరుపతికి పోకుండా మన గూడూరు హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ చేస్తున్నాం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ప్రతి ఊర్లో లింక్ రోడ్ పెట్టాం, ప్రతి ఊర్లో స్కూల్ బిల్డింగ్స్ కట్టించాం. ఈ రోజు ఈ 5 సంవత్సరాలు 9 నెలల్లో ఒక తట్టడి మట్టి కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేయలేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి యువకులందరూ చెప్తున్నానయ్యా, మీ అందరికీ రేపు రాబోయే రోజుల్లో మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉందయ్యా. అలాగే కొత్తగా మేనిఫెస్టో బాబు గారు ఒకటి పెట్టారు, సూపర్ 6 అని. అది ముఖ్యంగా మహిళలు వినాలా. తల్లిదారా, మీకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అమ్మా చంద్రబాబు గెలిస్తే. ఈ జిల్లాలో మీ అందరికీ బస్ టికెట్ లేదు, ఫ్రీగా తిరగచ్చు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే. తర్వాత తల్లి, మీ ఇళ్లలో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే, ఒక బిడ్డ చదివితే 15,000, 2 బిడ్డలు చదువుతుంటే 30,000, 3 చదివితే 45,000, 4 చదివితే 60,000 రూపాయలు. ఏం కండిషన్ లేకుండా. ఇప్పుడు ఈయన ఏం చెప్పాడు, నేను అమ్మఒడి ఇస్తాను 15,000 అన్నాడు. ఎంతమంది అన్నా ఉన్నట్టు ఇస్తా అన్నాడు. గెలిచిన తర్వాత ఏం చెప్పాడు, తూచిన అట్లా అనలేదు, నేను ఒకరికి ఇస్తాను అన్నాడు. సరే, వారికి ఎంత ఇస్తామంటే ఎంత ఇస్తున్నాడు, ఇప్పుడు 13,000 ఇస్తున్నాడు. నిజాపోదమ్మా, మనకి 15,000 చెప్పాడు, 13,000 ఇస్తున్నాడు. రేపు బాబు గారు ఉన్నప్పుడు ఏం లేదు. ఇప్పుడు కరెంట్ బిల్లు ఎక్కువ అయితే అమ్మఒడి కట్టవు, కోట్లు ఉంటే అమ్మఒడి కట్టవు. రేపు మన గవర్నమెంట్లో ఏం కండిషన్స్ లేవు, అందరికీ ప్రతి ఒక్కరికి ఈ యొక్క అమ్మఒడి ఇచ్చేటువంటి కార్యక్రమం రేపు చేస్తారని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే ముఖ్యంగా మీ ఇళ్లలో 19 సంవత్సరాల నుంచి బాగిరమ్మా 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఎవరన్నా ఉంటే, ఆడబిడ్డలు ఉన్నా ఆడవాళ్ళు ఉంటే తల్లి నెలకి 1,500 రూపాయలు పెన్షన్ ఇస్తారమ్మా. ఇంట్లో తల్లి 55 సంవత్సరాల లోపల ఉంటే ఆమెకు 15,000 ఇస్తారు, బిడ్డ 19 సంవత్సరాలు 15,000, ఇద్దరు కలిసి 3,000 ఇస్తారు. 60 సంవత్సరాలు పైన పెట్టిన వాళ్ళకి మామూలు పెన్షన్ ఇస్తారు, వచ్చే పెన్షన్ రెగ్యులర్గా వచ్చేటువంటి కార్యక్రమం. కాబట్టి తల్లిదారా, అలాగే ఇంకొక మా అందరూ కూడా స్వచ్ఛమైన నీరు ఇస్తారు, అందరికి కూడా మంచి నీళ్ళు ఇస్తారు, కల్తీ నీరు కాకుండా మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం. అలాగే సూపర్ 6 అనేది పెట్టారమ్మా. రైతులు ఎవరైనా ఉంటే సంవత్సరానికి 20,000 రూపాయలు అకౌంట్లు వేస్తారమ్మా సంవత్సరానికి. కాబట్టి సూపర్ 6 అనేటువంటి పథకాన్ని బాబు గారు ప్రవేశపెట్టారు. రేపు పవన్ కళ్యాణ్ గారు మనం కూర్చొని మాట్లాడి ఉమ్మడి ఎజెండాను తయారు చేసి ఇంకా యూత్కి ఏం కావాలా, రైతుకి ఏం కావాలా, అలాగే నిరుద్యోగులకి ఏం కావాలనే దానిపైన కూడా ప్రయారిటీ ఇచ్చే కార్యక్రమం ఉందని చెప్పి మీ అందరూ తెలియజేస్తుంటారు. ఇస్తారో కూడా మీకు అందరూ పాంప్లెట్లు ఇస్తారు. రేపు ఎల్లుండో మా భార్య కూడా ఇక్కడ ఇంటింటికి పొమ్మని చెప్పాను తల్లి, ఇక్కడ వస్తుంది, మీరు తిరుగుతుంది, మీకు అందరూ కూడా చెప్తాది ఏమేమి ఇస్తారో కూడా. కాబట్టి మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించమని తెలియజేస్తాం తల్లిదారా.
దయచేసి చేతులెత్తి దండం పెడుతున్నాను. మమ్మల్ని ఆశీర్వదించండి. మేము గూడూరులో ఉన్నవాళ్ళం, గెలిచిన వాళ్ళం, ఇక్కడే ఉన్నవాళ్ళం. మీకు సేవ చేసుకునే భాగ్యం మరొకసారి అవకాశం ఇవ్వాలని చెప్పి మనందరూ కోరుకుంటూ, మా యువతకి ముఖ్యంగా బాబు మీరేం ఇబ్బంది పడలేదు, మేమున్నాం, మీకు భరోసా మేము ఉన్నాం. మీరు ఎక్కడికి వెళ్ళి వేరే దగ్గర చేరుకోవడం అవసరం లేదు. ఇక్కడ అన్ని నా దగ్గర నేరుగా ఇంట్లో నేరుగా వచ్చి చొరబడి మాట్లాడచ్చు నాతో. సునీల్ కుమార్ దగ్గర పోవడం అపాయింట్మెంట్ అవసరం లేదు, మీకు నేరుగా రావచ్చు. ఇంకో ఆయన దగ్గర పోవాలంటే ఒక ఆయన చెప్పి తీసుకోవాలి మిమ్మల్ని, ఆ పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి యువత అర్థం చేసుకోమని చెప్పి తెలియజేస్తూ, మరొక్కసారి మీరు చూపిన అభిమానం కూడా జీవితంలో మర్చిపోలేనిది. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా వెంకటేశ్వర్లకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎక్కడున్నాడు ఆ పిల్లడు? ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. జై హింద్. నాగార్జున గారిని, బాలు గారు, బాలు బాలు పక్కన వేసుకున్న వాళ్ళు కొద్ది వెనక్కి వచ్చారా? చేతి ముత్యాల్ కుమార్, రామ్మోహన్, అదే కొద్దిగా సైడ్కి శివ, సాయి, సిద్ధు గారు, సైడ్కి రా, సిద్ధు గారు, కానీ జగదీష్ గారు, దిప్పో సిను గారు, అఖిల్ గారు, కొద్దిగా పక్క వచ్చే ఓకే. జగదీష్ సింగ్, నాయుడు గారు, మనే కొద్దిగా సైడ్కి ఓకే తేజ, ఓకే అమ్మా కొద్ది సైడ్ రా అమ్మా కొద్ది సైడ్. ఓకే ఫ్రెండ్గా ఓకే. ఆకాష్, ఆకాష్ బార్బరీ కొద్ది సైడ్ రమ్మా. ఓకే ఓకేనా? రామ్మా పెద్ద పెద్దవే అలా పెద్ద ఓకే దా. ఓకేనా? రండి
కండవాళ్ళు ఎవరు దిగుబాకండి, ఫోటో తీసుకుందాం. వాళ్ళు కండవాళ్ళు ఎవరు దిగుబాకండి, ఫోటో తీసుకుందాం. అప్పుడు చాగండి బాబు. కృష్ణ కుమార్ పక్కన పెద్దలు వేసుకో. సైడ్ అన్న మీకు కోట్ల లోపల అందరూ వచ్చేసి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. సరే తెలుగుదేశం పార్టీ గెలిస్తే